భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు తెలుగుదేశం పార్టీ క్లియరెన్స్ ఇచ్చిందా? ఇదేంటి ఆ పదం ఏంటి, తెలుగుదేశం ఏంటి దానికి క్లియరెన్స్ ఇవ్వడం ఏంటంటారా? వాస్తవంగా కూటమిగా ఉండటం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 11 సీట్లకి పరిమితం అవడంతో పాటుగా తాజాగా జరిగేటటువంటిది అంటే ఎలక్షన్ అయిపోగానే వైసీపీ దెబ్బతినగానే అనేక మంది లోకల్ వైసీపీ నాయకులు భారతీయ జనతా పార్టీ వైపు చూడటం ప్రారంభించారు. గతంలో ఎట్లయితే ఆదినారాయణ రెడ్డి ఇట్లాంటి వాళ్ళందరూ వైసీపీ నుంచి తెలుగుదేశం నుంచి బీజేపీకి వెళ్ళారో, రాయలసీమకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అనేక మంది బీజేపీ వైపుకి చూడటం ప్రారంభించారు. కానీ పొత్తు ధర్మంలో భాగంగా తెలుగుదేశం పార్టి బీజేపీకి పెట్టినటువంటి షరత ఏంటంటే, మీరు ఎవరిని తీసుకోవాలన్నా సరే మాతో ఓకే చేసుకోవాలి, మనం అందరం అంటే ఓకే అంటే మేము చెప్తేనే తీర్చుకోండి అలా మన అందరం కూర్చుని మాట్లాడదాం అని. తద్వారా బీజేపీ వైపుకి వెళ్లకుండా అడ్డుపడుతుంది. ఎందుకని? వైసీపీ వాళ్ళని తెలుగుదేశం తీసుకుని అకామిడేట్ చేసుకోవడానికి అవకాశం లేదు. అదే సందర్భంలో బీజేపీలోకి చేస్తే బీజేపీ బలపడిపోతుంది, జనసేనలోకి చేస్తే జనసేన బలపడిపోతుంది. భవిష్యత్తులో తెలుగుదేశానికి పోటీ అవుతాయి. అలా రానియకుండా ఉండటం కోసం ఎవరిని తీసుకోనియకుండా ఆపుతా వచ్చింది. ఆ ఇంపాక్ట్ ఏమైంది? ఈలోపు తెలుగుదేశం ప్రభుత్వం వాళ్ళ మీద కేసులు, రకరకాల బనాయింపులు, వేధింపులు హింసిస్తూ ఉండటంతో వైసీపీని వద్దనుకుని మొన్న ఎన్నికల్లో వైసీపీ గెలుపుకి పనిచేయని వాళ్ళు, వైసీపీ దెబ్బతీయడానికి ప్రయత్నించినటువంటి సొంత పార్టీ వాళ్ళు ఇప్పుడు గత్యంతరం లేక మళ్ళీ వైసీపీ వైపుకి వెళ్తున్నారు. ఆ సిచ్యుయేషన్ జరిగిందంటే మళ్ళీ వైసీపీ బలం పుంజుకోవడం ప్రారంభమైంది. ఇలాంటి సందర్భంలో ఇవాళ పోతుల సునీత దంపతులు, ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ, ఆ తర్వాత వైసీపీకి వెళ్ళినారు. ఇప్పుడు ఆమె వచ్చి పోతుల సునీత దంపతులు వచ్చి బీజేపీలో చేరుతున్నారు. అది కూడా నడ్డా సమక్షంలో, బీజేపీ జాతీయ అధ్యక్షుడి సమక్షంలో. కాబట్టి ఇక్కడ ఏమన్నా మార్పు ప్రారంభమైందా? వైసీపీని దెబ్బతీయాలంటే ముందు వైసీపీలో వాళ్ళని వలసల్ని అట్రాక్ట్ చేయాలి, అలౌ చేయాలి. అయితే తెలుగుదేశానికి ఇప్పటికే ఓవర్ క్రౌడెడ్ అది. కాబట్టి అది బీజేపీ వైపుకి టర్న్ అయ్యేటట్టు చూసుకోవాలి. అలా చూసుకుంటే మళ్ళీ బీజేపీ బలపడిపోయి ఒక తెలంగాణలో బలపడ్డట్టో, లేకపోతే కర్ణాటకలో సెటిల్ అయినట్టు, ఒరిస్సాలో సెటిల్ అయినట్టు ఎదిగిపోతుందేమో అని ఆపుతా వస్తున్న తెలుగుదేశం ఇప్పుడు ఏమైనా క్లియరెన్స్ ఇచ్చిందా? అందుకని ఇట్లా తీసుకుంటున్నారు. ఎందుకంటే సునీత మధ్యన మళ్ళీ వైసీపీ నుంచి తెలుగుదేశానికి వెళ్ళడానికి రెడీ అయింది, ఎమ్మెల్సీకి రాజీనామా చేసింది, అయితే ఆమోదించలేదు మండలి చైర్మన్. అలాంటి సందర్భంలో ఇప్పుడు బీజేపీ వైపు వెళ్తుండటం కీ పాయింట్.